హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఆర్ఎల్ శ్రీజ్యోతి శ్రీనివాస్ లాస్. నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇప్పుడైతే నేను చేయబోయే రెసిపీ ఏంటి అంటే ఫిష్ కర్రీ ఎలా చేయాలో నా స్టైల్లో ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఫస్ట్ ఒక స్టైల్లో మీకు ఆల్రెడీ చూపిస్తాను, ఇది చేసి చూపించాను. ఇది సెకండ్ టైం ఇది ఒక స్టైల్లో నేను ఎలా చేయాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను. ఓకేనా? ఫిష్ అయితే నీట్గా ఉప్పు పసుపు వేసి నీళ్ళలో వేసుకొని బాగా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని కొంచెం కారం, ధనియాల పౌడర్, పసుపు, ఉప్పు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఈ విధంగా బౌల్లో అయితే పసుపు, ఉప్పు, కారం, అలాగే కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని పేస్ట్ లాగా ఈ విధంగా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పేస్ట్లా రెడీ చేసుకొని మనం నీట్గా క్లీన్గా కడిగి పక్కన పెట్టుకున్న చేపల్లో అయితే వేసేసుకోవాలి. ఈ బౌల్లో అయితే వేసేసుకొని బాగా ఈ పేస్ట్ అయితే చేపలకి అద్దేటట్టు మనమైతే కొంచెం ఇలాగా వేసేసుకోవాలండి. చేపలకు ఆ పేస్ట్ మొత్తం అప్లై అవ్వాలి. పేస్ట్ మొత్తం అప్లై చేసుకోవాలి. 1 by 1 ఒక్కొక్క చేపకి అయితే అప్లై చేసుకొని మనం కొద్దిసేపు అయితే కలుపుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం టేస్టీగా ఎమ్మీగా బాగుండిద్దండి. ఫిష్ అయితే లోపల ఉప్పు కారం కూడా కొంచెం టేస్టీగా బాగుండిద్ది అనేసి ఈ విధంగా అయితే నేను చేస్తాను. ఇప్పుడు కొంచెం మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పటికి ఒక 20 minutes అయింది. ఈ 20 minutes ఇలాగ పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. స్టవ్ వెలిగించాను, ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యేంత వరకు ఉంచుకొని ఈ లోప అయితే మనం పేస్ట్కి రెడీ చేసుకుంటున్నానండి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని కొంచెం 4 ఎల్లుల్లి రబ్బలు వేసుకొని అలాగే కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి. టమాటాలు నీట్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక 4-5, అలాగే టమాటాలు ఒక 2-3 టమాటాలు అయితే వేసుకొని పేస్ట్ లాగా మనం చేసుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాక చూడండి, ఈ విధంగా గరగరగా కొంచెం సాఫ్ట్నెస్గా కొంచెం పేస్ట్ చేసుకున్నాక కొంచెం పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే పేస్ట్ క్వాంటిటీ చూడండి ఈ విధంగా థిక్నెస్గా చేసుకున్నాక ఇప్పుడు ప్యాన్ అయితే హీట్ అయిపోయిందండి. ప్యాన్లో కొంచెం మనకు కావాల్సినంత ఆయిల్ అయితే, నాన్ వెజ్కి అయితే ఎక్కువ ఆయిల్ ఉండాలండి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని నేనైతే హీట్ చేస్తున్నానండి. ఆయిల్ కొంచెం జీలకర్ర, ధనియాలు, అలాగే ఆవాలు కూడా వేసుకొని మళ్ళీ లైట్ గోల్డెన్ కలర్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, ధనియాలు, అలాగే కొంచెం మెంతులు కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుండిద్దండి చేపల కర్రీ. అయితే ఈ విధంగా నేను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై చేశాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఫిష్ కర్రీ కూడా చాలా టేస్టీగా బాగుండిద్దండి. ఇదొక స్టైల్లో, ఫస్ట్ ఒక స్టైల్లో చేశాను. ఒకసారి మీరు చూడకపోతే ఒకసారి చూసేయండి, నా ఛానల్లో అయితే ఉండిద్ది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసేసుకున్నాను. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు మనం చేసిన పేస్ట్ అయితే వేసేసుకొని బాగా నీట్గా ఇలాగ వాటర్ అయితే అసలు యాడ్ చేయకండి, అదే ఇంకిపోయింది కదా, వాటర్ అయితే యాడ్ అయ్యింది. ఈ విధంగా మగ్గేంత వరకు ఉంచుకోవాలండి. కొంచెం ఇందులో మనం కొంచెం పసుపు, అలాగే ఉప్పు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఈ 5 items అయితే యాడ్ చేసేసుకొని ఒకేసారి మనమైతే ఈ పేస్ట్లో అయితే వేసేసుకొని కొద్దిసేపు ఇలాగా మనం కలుపుతూ ఉండాలండి. అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపే విధానంలో మనం చూసుకోవాలండి, క్వాంటిటీ వరకు చూసుకొని ఇలాగ కలుపుతూ ఉండాలండి. దగ్గరికి బాగా అయ్యేంత వరకు పెట్టుకోవాలి. వీలైతే మీకు మూత పెట్టుకునే అవకాశం ఉంటే మూత పెట్టుకోండి. నాకు అవకాశం లేదు కాబట్టి నేను మూత పెట్టుకొని సిమ్లో పెట్టి అలా ఫ్రై చేసి ఉంచానండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ చూడండి ఎంత బాగా నీట్గా పైకి తేలింది కదా. ఈ విధంగా తేలేంత వరకు మనం ఆ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలండి. అప్పుడు ఫ్రై అయిపోయింది చక్కగా నీట్గా. చూడండి, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన చేప ముక్కలు ఏంటంటే ఉప్పు కారం పట్టిన చేప ముక్కలు ఉన్నాయి కదా, పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ చేప ముక్కలు అయితే ఒక్కొక్క పీస్గా ఇందులో అయితే వేసేసుకున్నాను.
ఈ విధంగా వేసేసుకొని కొంతసేపు అయితే 1 బై 1 ఒక్కొక్కటి ఆ పేస్ట్లో అయితే వేసేసుకోవాలి. కొంచెం మసాలా దినుసులు అంతా బాగా పట్టిద్ది కాబట్టి సిమ్లో పెట్టి ఈ విధంగా ప్రాసెస్ అయితే చేయాలండి. హైలో అయితే పెట్టుకోండి, ఎవరు కూడా సిమ్లో పెట్టి చేయండి. ఇప్పుడైతే నేను కొంచెం ఇలాగ 1 బై 1 ఒక్కొక్క పీసు కొంచెం జరిపి వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకుంటే మనకి చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇందులో మనం కావాల్సినంత నిమ్మకాయ సైజులో కూడా మనం కొంచెం పులుపుని అయితే వేసుకోవాలండి. నేను నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. చింతపండు అయితే నానబెట్టుకున్నానండి వేడి వాటర్లో వేసుకొని. ఇప్పుడు మనం మసాలా దినుసులు అంతా అయిపోయిన తర్వాత ప్లేట్లో అంతా వేసేసుకున్నాక ఈ ప్లేట్లో ఉన్నది మసాలా అయితే వేసేసుకొని కొంచెం సేపు అలా ఉంచిన తర్వాత మనం కొంచెం ఇలాగా రివర్స్ 1 బై 1 రివర్స్ చేసుకోవాలండి. నేనైతే 1 బై 1 ఇలా రివర్స్ చేసుకుంటున్నాను. మీకైతే కొంచెమే చూపిస్తున్నాను, మొత్తం అయితే చూపించలేను. ఇలాగా 1 బై 1 అన్ని పీసెస్ కూడా అయితే వేయలేదండి. ఒక 4-5 పీసెస్ మీకు చూపించాలని చూపిస్తున్నాను. అన్నీ కూడా 1 బై 1 ఇలా వేసేసుకొని తర్వాత మనకి కావాల్సినంత చింతపండు పులుపునైతే వేసేసుకోవాలండి. చూడండి, ఈ చింతపండు పులుపునైతే యాడ్ చేసి అందులో వేసేసుకున్నాను. కొంచెం మనకి ఇందులో కావాల్సినంత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం గరిటె పెట్టి కలిపినా సరే ఏమీ అవ్వదు అంతగా, ఎందుకంటే ఫస్ట్ మనకి బాగా ఫ్రై అయిపోయాయి కదా, మనకి అసలు ఇంకేమీ అవ్వదు. ఫ్రై చేసి అలా పెట్టుకోవాలండి. ఇప్పుడు కొద్దిసేపు ఆ తర్వాత మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని ఇలాగైతే ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక కొంచెం సేపు మనకి చూసుకోవాలి క్వాంటిటీ పరంగా. అలాగే ఫిష్ ఉడికిందా లేదా చూడండి. ముక్క అయితే అస్సలు ఏమీ కాలేదండి. ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి. కొంచెం మనకి చూసుకొని ప్రాసెస్ చూసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా బాగుంది. ఫిష్ కర్రీ అంటే ఈ విధంగా చేసుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నా ఫిష్ కర్రీ ఎలా ఉందో ఏంటా అని. ఈ విధంగా అయితే నేను టేస్టీగా ఎమ్మీగా చేపల పులుసు రెడీ నా స్టైల్లో. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఉడికించుకోవాలి. కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలి లాస్ట్లో. ఈ విధంగా అయితే నేను చేపల పులుసు అయితే చేసుకున్నాను. చూడండి, గరిటె పెట్టినా విరక్కుండా ఎంత చక్కగా బాగున్నాయో. ఈ విధంగా చేసుకోండి, ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందా ఏంటి అని. మనకి ఉప్పు సరిపోయిందా లేదా అని ఇప్పుడు చూసుకోవాలి మనం. ఈ విధంగా సరిపోయినట్టయితే ఉంచేసుకోవాలి, లేకపోతే కొంచెం క్వాంటిటీ సరిపోకపోతే ఇప్పుడు వేసేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది, అందుకోసం నేను ఇంకా క్వాంటిటీలోనే అయితే వేయలేదండి. ఓకేనా, ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఇప్పుడు మనం మార్నింగ్ చేసిన చేపల పులుసు మధ్యాహ్నంకి అయితే టేస్టీగా ఉండేది, కానీ అప్పుడప్పుడే వేడివేడిగా చేసిన చేపల పులుసు అయితే టేస్టీగా ఉండదు అస్సలు. నేనైతే మార్నింగ్ చేసింది చేపల పులుసు ఇప్పుడు మధ్యాహ్నంకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉండేది. అలాగే నైట్ చేసింది మార్నింగ్ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉండేది చేపల పులుసు. ఎందుకంటే మనం పులుపు వేస్తాం కదా, అసలు వాసన రాదు, స్మెల్ రాదు, ఏమీ రాదండి. చూడండి, టేస్టీగా ఎమ్మీగా చేపల పులుసు అయితే రెడీ నా స్టైల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి కూడా టేస్టీగా ఈ విధంగా అయితే రెడీ చేసుకోండి. ఇప్పుడైతే నేను చేపల పులుసు అయితే వేసేసుకున్నాను, రైస్లోకి వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంది, ఎమ్మీగా సూపర్గా ఉందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైస్లోకి అలాగే దోశలోకి ఇడ్లీకి అయితే చాలా టేస్టీగా బాగుండిద్దండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చేపల పులుసు కర్రీ రెడీ నా స్టైల్లో.